'జిలేబీస్ పార్ట్ 2' అనేది మనం ఇప్పుడు చూస్తున్నామండి. మొదటి పార్ట్‌లో వచ్చేసి రూ. 4 ఒక హానెస్ట్ బాయ్ దగ్గర ఉన్నాయి. అతను ఏం చేశాడు తన స్కూల్‌లో ఈ యొక్క స్కూల్ ఫీజ్‌కి ఆ రూ. 4 ఇవ్వడానికి తెచ్చుకున్నాడు. కానీ ఆ రోజున మాస్టర్ గారు లేరు. కలెక్ట్ చేసేటటువంటి మాస్టర్ గారు. ఇప్పుడు ఆ డబ్బులు అతనితో మాట్లాడడం మొదలుపెట్టినయి ఏందంటే, ఈ డబ్బులతో జిలేబీలు కొను. డబ్బులుంది ఖర్చు పెట్టడానికే, జిలేబీలున్నది తినడానికే అనే స్లోగన్‌ని ఇతనికి నూరిపోసినాయి అన్నమాట. దీంతో ఇతను చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాడు. ఆ కేకలు అయన్నీ విన్న అతను ఏం చేశాడంటే అబ్బాయి ఎళ్ళిపోయి జిలేబీలు కొనేశాడు రూపాయితో. ఇప్పుడు సెకండ్ పార్ట్‌లోకొచ్చేసాం. ఈ సెకండ్ పార్ట్‌లో ఏం జరిగిందో చూద్దాం. ఏ హీప్ ఆఫ్ జిలేబీస్ హీ ఈట్స్ అండ్ గుట్టలు గుట్టలుగా ఏశాడు రూపాయికే. షేర్స్ దెమ్ లిబరల్లీ విత్ వన్ అండ్ ఆల్ అందరితో పంచుకున్నాడు. తాను తినడమే కాదు అందరితో పంచుకున్నాడు. తో పెన్నీలెస్ నౌ ఒక్క పైసా లేదు ఇతని దగ్గర ఇప్పుడు. రూ. 4 ఉండాలి. మరి రూపాయే కదా ఖర్చు పెట్టింది. మిగతా రూ. 3 ఏమైనట్టు మరి? పెన్నీలెస్ అంటున్నాడండి. అంటే దమ్మిడి లేదు అని అర్థం. హీ ఫీల్స్ నో లెస్ ఇంపార్టెంట్ దాన్ ఏ మాబ్ లీడర్. కానీ ఒక పెద్ద గుంపుకి లీడర్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. ఓ పెద్ద రాజకీయ నాయకుడిలాగా ఫీల్ అయిపోతున్నాడు. ద రియల్ ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్ ఈస్ పేమెంట్ ఆఫ్ స్కూల్ ఫీజ్ ఆన్ టైం. ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే స్కూల్ ఫీజు డబ్బుల్ని తొందరగా కట్టాల్సిన పనుంది. అది ఎట్లా? ఇప్పుడు ఏంటి అనేదే పెద్ద ప్రాబ్లం. జస్ట్ యాజ్ ఐ వాజ్ గ్యాదరింగ్ అప్ హీప్ ఇన్ ద డిస్టెన్స్ ఐ స్పాటెడ్ అవర్ టొంగా. ఇక పేపర్లో వేసేసాడు కదా మొత్తం గుట్ట పోసాడు జిలేబీల గుట్ట అవన్నీ పట్టుకున్నాడు. కానీ దూరాన్న ఏం చేశాడంటే టోంగా కనబడింది. అవర్ టోంగా అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క గుర్రపు బండి ఏదైతే ఉందో అది కనబడింది. చాచా జాన్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కోర్ట్. కోర్టు నుంచి వాళ్ళ చాచా బాబాయ్ అనొచ్చు తిరిగి వస్తున్నాడు అనమాట. ఐ క్లచ్డ్ ద జిలేబీస్ టు మై చెస్ట్. వెంటనే వాటిని ఏం చేశాడంటే ఇట్లా చేతి గుండె దగ్గర పట్టేసుకున్నాడు. ఆ జిలేబీలు ఉన్నది గుండె కానించుకొని అండ్ ర్యాన్ ఇంటూ ఎ గల్లీ. ఒక ఇరుకైన సందు ఉంది. గల్లీ అంటే సందు అనమాట. ఇరుకైన సందు. ఆ సందులోకి ఉరికెత్తడం జరిగిందనమాట. ఈ సందులోకి ఉరికెత్తేసి ఏం చేశాడు ఆ సందులోకి ఇతను దాక్కున్నాడు. ఎందుకంటే వాళ్ళ బండి ఉండి చాచాజాన్ ఎవరు కోర్టు నుంచి వస్తున్నాడు కాబట్టి వెన్ ఐ రీచ్డ్ ఏ సేఫ్ కార్నర్ చాలా సేఫ్ అని భావించి ఆ మూలకెళ్ళాడు. ఐ బిగేన్ టు డివోర్ జిలేబీస్ అండ్ తినడం ఆవురావురుమని తినడం మొదలుపెట్టాడండి. బాగా తినడం మొదలుపెట్టాడు. ఐ ఏట్ సో మెనీ చాలా తిన్నాడు. సో మెనీ జిలేబీస్ దాట్ ఇఫ్ ఎనీ వన్ ప్రెస్డ్ మై స్టమక్ ఎ లిటిల్ జలేబీస్ వుడ్ పాప్ అవుట్ ఆఫ్ మై ఇయర్స్ అండ్ నాస్ట్రిల్స్. ఎంతలా తిన్నాను అంటే భయంకరంగా తిన్నాను. ఇంకో రకంగా చెప్పాలి అంటే నా కడుపు ఎవరైనా గాని నా పొట్టను గాని అలా ఒత్తారు అంటే నా చెవుల్లో నుండి నా నాసిక రంధ్రాల్లో నుండి ఏమొస్తాయి జిలేబీలు తన్నుకుంటా వస్తాయి. నోట్లో నుండి కాదండోయ్ ముక్కుల్లో నుండి చెవుల్లో నుండి కూడా వచ్చేస్తాయి. అంతలాగా తినేశాడు ఈ జిలేబీలని అతను. అన్ని వచ్చినాయి అన్నమాట. ఇక్కడ చూడండి మీకు అర్థం అవుతుంది. ఇంకా చాలా మిగిలినయి. ఇక ఏం చేస్తున్నాడు దానకన్నుడు దానం చేసేస్తున్నాడు. విపరీతంగా ఎవరికొస్తే వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నాడు. రూపాయిదే కొన్నాడు. బట్ మిగతా రూ. 3 ఏమైనాయనే సమస్య. చూద్దాం. వెరీ క్విక్లీ బాయ్స్ ఫ్రమ్ ద ఎంటైర్ నేబర్హుడ్ అసెంబుల్డ్ ఇన్ ద గలీ. ఆ చిన్న సందులోకి వెంటనే ఏం చేశారంటే ఇతన్ని చూశారు. చిన్నపిల్లలు పక్కన ఉన్న చిన్నపిల్లలందరూ వచ్చారు. చూసినోళ్ళు. బై దట్ టైమ్ ఐ వాజ్ సో ప్లీజ్డ్ విత్ మై స్టమక్ ఫుల్ ఆఫ్ జలేబీస్. కడుపారా తిని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఆ కడుపారా తిన్నంత కడుపు నిండింది కదా దట్ ఐ గాట్ ఇన్ టు మూడ్ ఫర్ సమ్ ఫన్. ఇక కడుపు నిండింది. ఇంకా కొంచెం జల్సా చేద్దాం అనిపించింది. ఐ స్టార్టెడ్ హ్యాండింగ్ అవుట్ జిలేబీస్ టు ద చిల్డ్రన్ అరౌండ్. ఒక పిల్లోడికి ఇస్తే చాలు అరే నాకు ఇవ్వరా అంటే అదిగో అక్కడ ఇస్తున్నారు చూడు అంటారు. ఇక చూసుకో డిలైటెడ్ దే ర్యాన్ ఆఫ్ జంపింగ్ అండ్ స్క్రీమింగ్ ఇన్ టు ద గలీస్. పిల్లలు రావడం అందుకోవడం పరిగెత్తి మళ్ళీ యాడుంటే లాక్కుంటాడేమోననేసి అందుకోవడం గంతులు వేసుకుంటా కేకలు వేసుకుంటా జిలేబీలు అనుకుంటా ఆ సందుల్లోకి వెళ్ళిపోవడం.
సూన్ ఏ హోల్ లాట్ ఆఫ్ అదర్ చిల్డ్రన్ అపియర్డ్. వెంటనే తిన్నోడు మళ్ళా రిటర్న్ అయ్యాడు. వాడు నలుగురికి చెప్పాడు. ప్రాబబ్లీ హ్యావింగ్ హార్డ్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ అదర్స్. అది నలుగురికి ఏం చేశాడు, ఆ వార్త చెప్పాడు అనమాట, శుభవార్త. అరే జిలేబీలు ఫ్రీగా ఇచ్చే ఒకడు ఉన్నాడ్రా పదండ్రా అనేసి. ఐ డాష్ టు ద హల్వాయి, మళ్ళీ స్వీట్లు అమ్మేటటువంటి అతని దగ్గరికి వెళ్ళాడు. అండ్ బాట్ 1 more రూపీస్ వర్త్ ఆఫ్ జిలేబీస్. అది ఇంకో రూపాయి పెట్టి జిలేబీలు కొన్నాడు. కేమ్ బ్యాక్ అండ్ స్టుడ్ ఆన్ చబూతరా ఆఫ్ వన్ ఆఫ్ ద హౌసెస్. అక్కడ ఉన్నటువంటి ఇంటి, చబూతరా అంటే ప్లాట్ఫామ్ అన్నమాట. జనరల్గా ఏంటంటే అక్కడ కడుతుంటారు కదా, ఏమంటారంటే జనరల్గా నిద్రపోతుంటారు, కూర్చుంటుంటారు. ఆ ప్లాట్ఫామ్ మీద నించొని లిబరల్లీ డిస్ట్రిబ్యూటింగ్ జిలేబీస్ టు చిల్డ్రన్ జస్ట్ లైక్ గవర్నర్ సాహెబ్. అసలు చూడండి, తీసుకో, అదిగో తీసుకో అంటే ఇతను పెద్ద లీడర్ లాగా, గవర్నర్ సాహెబ్ లాగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆ ఫీలింగ్ వచ్చేసింది, కడుపు నిండింది. అండ్ ఇప్పుడు జల్సాగా ఇవ్వడం మొదలుపెట్టాడు. యూజ్డ్ టు డిస్ట్రిబ్యూట్ రైస్ టు ద పూర్ అండ్ నీడీ ఆన్ ఇండిపెండెన్స్ డే. గవర్నర్ సాహెబ్ ఎట్లాగైతే జనాలకి ఏదైతే అవసరమో అవన్నీ పంచుతూ ఉంటాడు స్వాతంత్ర దినోత్సవం నాడు, అట్లా తాను కూడా పంచుతున్న ఫీలింగ్ వచ్చేసింది మనసులోకి. బై నౌ దేర్ వాజ్ ఎ హ్యూజ్ మాబ్ ఆఫ్ చిల్డ్రన్ అరౌండ్ మీ. ఇప్పుడు తిన్నోడు వెళ్ళాడు, ఇంకో ముగ్గురిని పట్టకొచ్చాడు, వాడు తింటున్నాడు. ద బెగ్గర్స్ టు లాంచ్డ్ అన్ అసాల్ట్. ఇక బిచ్చగాళ్ళు ఊరుకుంటారా ఏంది, వాళ్ళు కూడా ఈయన మీద ఒక దాడి అయితే చేసేశారు, అంటే మీద పడుతున్నారు. ఇఫ్ చిల్డ్రన్ కుడ్ బి ఎలెక్టెడ్ టు అసెంబ్లీ, ఆ రోజున నాకొచ్చిన జనానికి వాళ్ళు గనక ఎమ్మెల్యే పోటీకి పిల్లల్ని గనక అర్హుల్ని చేస్తే మై సక్సెస్ వుడ్ హ్యావ్ బీన్ ఏ షూట్ దట్ డే. ఆ రోజున నేను ఎమ్మెల్యే అయిపోయేవాడిని, అసెంబ్లీకి వెళ్ళేవాడిని. బికాస్ వన్ లిటిల్ సిగ్నల్ ఫ్రమ్ జలేబీ విల్లింగ్ హ్యాండ్ అండ్ ద మాబ్ వుడ్ హ్యావ్ బీన్ విల్లింగ్ టు కిల్ అండ్ గెట్ కిల్డ్ ఫర్ మీ. ఆ జిలేబీ ఇచ్చే ఒక్క చెయ్యి ఊపాను అంటే వాళ్ళకి వాళ్ళు సావడానికి రెడీ, ఇంకోళ్ళు చంపడానికి కూడా రెడీగా ఉన్నారు ఆ గుంపంతా. మాబ్ అంటే గుంపు అన్నమాట. ఐ బాట్ జిలేబీస్ ఫర్ ద రిమైనింగ్ 2 రూపీస్ యాజ్ వెల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ దెమ్. ఈ రేంజ్లో మాయలో పడితే ఇంకేముంది, ఆ ఫీలింగ్ వచ్చేసిందంటే ఇంకేముంది. మిగతా 2 రూపాయలు, ఇప్పటికీ 2 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు 2 + 2 4 అయినాయి. మొత్తం అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. దెన్ ఐ వాష్ మై హ్యాండ్స్ అండ్ మౌత్ అట్ పబ్లిక్ ట్యాప్. కుళాయి దగ్గరికి వెళ్ళాడు, పబ్లిక్ కుళాయి దగ్గరికి, మొహం చేతులు అన్నీ కడుక్కున్నాడు. అండ్ రిటర్న్ హోమ్ పుట్టింగ్ ఆన్ సచ్ అ ఇన్నోసెంట్ ఫేస్. చేసిందంతా చేసేసాడు, 4 రూపాయలు ఖర్చు పెట్టేశాడు. అండ్ ఇప్పుడు భాషలో చెప్పాలంటే దరిదాపులుగా 80 నుంచి 100 రూపాయల దాకా ఈజీగా ఖర్చు పెట్టేశాడు. పెట్టేసి చాలా ఏమీ తెలియని అమాయకపు మొహం పెట్టుకొని, యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఈవెన్ సీన్ ద హింట్ ఆఫ్ జిలేబీ ఆల్ మై లైఫ్. అసలు నేను జీవితంలో జిలేబీనే చూడలేదు అన్నట్టుగా మొహం పెట్టుకొని, అమాయకపు మొహం పెట్టుకొని రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇతను ఏంటంటే మొత్తానికి 4 రూపాయలు, రూపాయి పెడితేనే ఇంత జిలేబీ వచ్చిందే, కడుపారా తిన్నాడే, మిగతా 3 రూపాయలు ఏమైనాయి అనుకుంటే 3 రూపాయలు జల్సాకి అయిపోయినాయి, కడుపు నిండింది కాబట్టి. జలేబీస్ ఐ హ్యాడ్ గాబుల్డ్ అప్ ఈజీలీ ఎనఫ్. తినడానికైతే ఆవురావురమని తిన్నాడు కానీ, బట్ డైజెస్టింగ్ దెమ్ బికేమ్ అనదర్ మ్యాటర్. మరి అవి జీర్ణం అవ్వాలిగా. విత్ ఎవ్రీ బ్రెత్ కేమ్ ఏ బర్ప్. ప్రతి ఊపిరి శ్వాస తీసుకుంటుంటే ఒక తేపు అనేది వస్తుంది, త్రేపులు వస్తాయి అని. ఆ త్రేపులు అయితే వచ్చేస్తున్నాయి. విత్ ఎవ్రీ బర్ప్ ద డేంజర్ ఆఫ్ బ్రింగింగ్ అవుట్ జలేబీ ఆర్ 2. శ్వాస పిలుస్తుంటే తేపులు వస్తున్నాయి, తేపుతుంటే 1 లేదా 2 జిలేబీలు బయటికి తనకి వచ్చేటట్టు ఉన్నాయి. ద ఫియర్ వాస్ కిల్లింగ్ మీ. భయం నన్ను చంపేస్తుంది ఇప్పుడు. ఎట్ నైట్ ఐ హ్యాడ్ టు ఈట్ మై డిన్నర్ యాజ్ వెల్. మళ్ళీ రాత్రి అయిన తర్వాత డిన్నరు ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు ఎక్స్ప్లెయిన్ వై ఐ డిడ్ నాట్ వాంట్ ఎనీ ఫుడ్. ఒకవేళ తినలేదనుకొని, ఎందుకు తినట్లేదురా, ఏమైనా తిన్నావా, సరే. అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ ప్రిటెండెడ్ ఇల్నెస్, సరే కడుపులో నొప్పి కానీ, ఏదైనా జ్వరం కానీ, లేదా బాగోలేదు కానీ అన్నానే అనుకో, డాక్టర్ వుడ్ హ్యావ్ బీన్ సమ్మాన్డ్. డాక్టర్ని పిలువనంపిస్తారండి. సమ్మాన్ అంటే పిలిపించడం. అండ్ ఇఫ్ ద డాక్టర్ ఆఫ్టర్ ఫీలింగ్ మై పల్స్, నా నాడి పట్టుకొని, పల్స్ అంటే నాడి అనమాట, నా నాడి పట్టుకొని హ్యాడ్ డిక్లేర్డ్ మున్నా
హ్యాస్ డివోర్డ్ ఏ మౌండ్ ఆఫ్ జిలేబీస్ ఐ వుడ్ సింప్లీ డై. మున్నా అన్నమాట పేరు, మున్నా భాయ్. ఇప్పుడు దాకా మున్నా పేరు అనేది మనకి ఇంతవరకు రాలా. స్టార్టింగ్ నుంచి ఇదే సస్పెండ్. పార్ట్ 2లో మున్నా గురించి తెలిసిందన్నమాట. కాబట్టి నేను గాని ఓ పెద్ద గొట్ట నిండా జిలేబీలు తిన్నాడు మీవాడు మున్నా అని కానీ డాక్టర్ డిక్లేర్ చేశాడంటే అయిపోయినట్టే నా పని, అయిపోయింది నా బతుకు, సావగొడతారు ఇంట్లో. ద రిజల్ట్ వాస్ ఆల్ నైట్ ఐ లే కాయిల్డ్ అప్ లైక్ జిలేబీ. ఇంకేం చేశాడు, తినేసి ముడుచుకున్నాడు. ఆ కడుపులో మరి సఫరింగ్ ఏ స్టమక్ ఏక్, కడుపులో నొప్పి వచ్చేసింది. మరీ బరీగా తినేసి గొంతు దాకా తినేస్తే టేపులు వస్తే ఒకటి రెండు జిలేబీలు పడేటట్టు ఉంటాయి, చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి జిలేబీలు వచ్చేటట్టుంటే మామూలు విషయమా? థ్యాంక్ గాడ్ ఐ డింట్ హ్యావ్ టు ఈట్ ఆల్ 4 రూపీస్ ఆఫ్ జిలేబీస్ బై మై సెల్ఫ్. ఇంకా నయ్యం, థ్యాంక్ గాడ్, ఇంకా నయ్యం ఆ 4 రూపాయల జిలేబీలు నేనే తిన్నాను కాదు. అదర్వైజ్ యాజ్ దే సే వెన్ చిల్డ్రన్ స్పీక్ ఫ్లవర్స్ షవర్ ఫ్రమ్ దేర్ మౌత్స్. అండ్ కొంతమంది చెప్తుంటారు పెద్దోళ్ళు ఏంటంటే పిల్లలు మాట్లాడితే పూలు మాట్లాడినట్టు ఉంటాయండి, పూలు అనేవి వస్తాయండి నోట్లో నుంచి, చిలక పలుకులండి, పూలు లాగా మృదువుగా ఉంటాయండి వాళ్ళ మాటలు అంటారు. ఐ వుడ్ బి ద ఫస్ట్ చైల్డ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నేనే మొదటి వాడిని కావచ్చు. హూజ్ ఎవ్రీ వర్డ్ వాజ్ ఏ క్రిస్ప్ ఫ్రైడ్ జిలేబీ వుడ్ కమ్ అవుట్. ప్రపంచంలో నేనే అత్యంత గొప్ప పిల్లోడిని అయి ఉండొచ్చు. ఎవరు మాట్లాడితే జిలేబీలే నోట్లో నుంచి వస్తూ ఉంటాయి, పూలు కాదు జిలేబీలు వస్తుంటాయి. మున్నా నోట్లో నుంచి మాట్లాడుతుంటే జిలేబీలు పడుతున్నాయి అనే టాక్ వచ్చేది. చిల్డ్రన్ డోంట్ హ్యావ్ స్టమక్స్, దే హ్యావ్ డైజెషన్ మెషిన్స్. పిల్లలకు ఉండే పొట్టలు కావండి, అవి పొట్టలు కావు, యంత్రాలు, మామూలు యంత్రాలు కాదు, అరగదీసే యంత్రాలు అవి. మై మెషిన్ టు కెప్ట్ వర్కింగ్ రైట్ త్రూ ద నైట్. నా మెషిన్ కూడా అద్భుతంగా పనిచేసిందండి. ఇన్ ద మార్నింగ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డే ఐ వాష్ మై ఫేస్ అండ్ లైక్ వర్చువల్ స్టూడెంట్ విత్ చాక్ అండ్ స్లేట్ ఇన్ హ్యాండ్ ఐ హెడెడ్ ఫర్ స్కూల్. బా ఇంతలాగా మంచోడు ఉండడండి. వర్చువస్ అంటే గుడ్ అండి, మంచి మంచి సుగుణాలు కలిగిన బాలుడిలాగా రెడీ అయిపోయి చేతిలో ఒక స్లేట్ పెన్సిల్ అనమాట. చాక్ అండ్ స్లేట్ అంటే పలక బలపం అని అర్థం అనమాట. పలక బలపం పట్టుకొని వెళ్ళాడు. చిన్నప్పుడు పలక బలపమే, అండ్ బుక్స్ అనేవి చాలా రేర్. ఆ స్టేజ్లో 4th or 5th క్లాస్ అంటే పలక బలకంతోనే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంటే పుస్తకాలు అనమాట. ఐ న్యూ ఐ వుడ్ గెట్ ద ప్రీవియస్ మంత్ స్కాలర్షిప్ దట్ డే అనౌన్స్ ఐ హ్యాడ్ పెయిడ్ ద ఫీజ్ విత్ దట్ అమౌంట్ ద జిలేబీస్ వుడ్ బి కంప్లీట్లీ డైజెస్టెడ్. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే జిలేబీలు కడుపులో అయితే అరిగినాయి కానీ మైండ్లో ఉన్నాయి అరగల. అంటే ఇప్పుడు స్కాలర్షిప్ డబ్బులు రావాలా, ఆ డబ్బులతో ఫీజు కడితే కానీ ఆ సమస్య పోదు, అది మర్చిపోడు, ఆ మనసులో మెదులుతానే ఉంది. బట్ వెన్ ఐ గాట్ టు స్కూల్కి వెళ్ళినప్పుడు ఐ ఫౌండ్ దట్ ద స్కాలర్షిప్ వాజ్ గోయింగ్ టు బి పెయిడ్ ద ఫాలోయింగ్ మంత్. ఇంకో విషయం ఏం తెలిసిందంటే గొంతులో రాయి పడ్డట్టండి, గుండెలో రాయి పడింది అనమాట. స్కాలర్షిప్ ఆ మంత్ ఇవ్వట్ల, నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేశారు. మై హెడ్ స్టార్ట్స్ టు స్పిన్, తల తిరగడం మొదలైంది. ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఐ వాజ్ స్టాండింగ్ ఆన్ మై హెడ్. ఇతనే తన తల మీద కాళ్ళు పెట్టుకొని నించున్నట్టుగా అంత భారంగా తయారైంది తల. కుడ్ నాట్ గెట్ ఆన్ టు మై ఫీట్ అగైన్ ఈవెన్ ఇఫ్ ఐ ట్రైడ్. ఒరే నా కాళ్ళు నా తల మీద ఉన్నంత భారంగా అయిపోయింది, నా కాళ్ళు దిగట్ల నా తల మీద నుంచి. మాస్టర్ గులాం మొహమ్మద్ అనౌన్స్ దట్ ద ఫీజ్ వుడ్ బి టేకెన్ డ్యూరింగ్ ద రీసెస్ పీరియడ్. అవుట్ బెల్ అంటాం కదా, ఆ టైంలో ఆ ఫీజు కలెక్ట్ చేసుకుంటామని మాస్టర్ గులాం మొహమ్మద్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. వెన్ ద రీసెస్ బెల్ ర్యాంగ్, రీసెస్ బెల్ కొట్టారు. ఐ టక్డ్ మై బ్యాగ్ అండర్ మై ఆర్మ్. ఏం చేశాడు, వెంటనే తన బ్యాగ్ని సంకలో పెట్టుకున్నాడు. అండ్ లెఫ్ట్ ద స్కూల్ సింప్లీ ఫాలోడ్ మై నోస్. ఏం చేయలే, ఇక సంకలో పెట్టుకోవడం మాత్రమే గుర్తుంది బ్యాగు, అండ్ స్కూల్ని విడిచిపెట్టేశాడు. సింప్లీ ఫాలోడ్ మై నోస్. తన ముక్కు ఉన్న దిశలో ముక్కు సూటిగా వెళ్ళిపోయాడు అనమాట. ముక్కు ఎటు చూపిస్తుంటే అటు వెళ్ళిపోయాడు, ముక్కు సూటిగా స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. వాకింగ్ ఆన్ అండ్ ఆన్, ఫాలోడ్ మై నోస్ అంటే స్ట్రైట్గా గో స్ట్రైట్ అనమాట. నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. ఒకటే ఆలోచన, కట్టాల్సిన ఫీజు, తిన్న జిలేబీలు, స్కాలర్షిప్ ఫీజు, గులాం మహమ్మద్. ఇక ఇదే మైండ్ సెట్ అట్లా తిరుగుతా
అలా నడుచుకుంటా పోతా ఉన్నాడు అంతే. ఇఫ్ నో మౌంటైన్ ఆర్ ఓషన్ బ్లాక్డ్ మై పాత్, ఐ వుడ్ హావ్ కెప్ట్ గోయింగ్ టిల్ ద ఎర్త్ ఎండెడ్ అండ్ స్కై బిగాన్ అండ్ వన్స్ ఐ గాట్ దేర్. ఎంతలా పోయేవాడంటే ఏదైనా కొండ అడ్డం రాకపోతే, లేకపోతే ఏదైనా సముద్రం గనక అడ్డు రాకపోతే, ఇక అంచుల వరకు వెళ్ళిపోతాడనమాట. ఎక్కడ అంచులు? భూమి అంచులు. ఎక్కడైతే ఆకాశం మొదలవుతుందో అక్కడ దాకా వెళ్ళిపోయి, ఐ వుడ్ సే టు అల్లామియా, దేవుడికి చెప్తా, జస్ట్ దిస్ వన్ సేవ్ మీ, ఒక్కసారికి నన్ను కాపాడవయ్యా. ఆర్డర్ ఏ ఫరిష్టా, నీ దేవదూతను పంపించు, టు పాస్ బై, రమ్మని నా పక్కకి, అండ్ డ్రాప్ జస్ట్ ₹4 ఇన్ మై పాకెట్. నువ్వు రానక్కర్లేదు దేవుడా, నువ్వు రానక్కర్లా. నీ దేవదూతను పంపించి నా జేబులో ₹4 ఏమని చాలు. ఐ ప్రామిస్ ఐ విల్ యూజ్ దెమ్ ఓన్లీ టు మే ఫీజ్, నాట్ టు ఈట్ జిలేబీస్. ఆ డబ్బులతో మాత్రం ఇక ₹4తో నేను మాత్రం ఏమాత్రం జిలేబీలు అయితే నేను తిన్ను. నా ఫీజే కట్టుకుంటాను. నా ఫీజు కట్టుకోవడానికి నాకు డబ్బులు కావాలా? దయచేసి సాయం చేయి. ఐ కుడ్ నాట్ రీచ్ ద పాయింట్ వేర్ ఎర్త్ ఎండెడ్. అయితే ఈ భూమి అంతం వరకు భూమి ఆకాశాలు కలిసే చోటుకి వెళ్ళేవాడిని అన్నాడు కదా, అంత దూరం వెళ్ళా. బట్ డెఫినెట్లీ రీచ్ ద పాయింట్ వేర్ ఖంబేల్పూర్ రైల్వే స్టేషన్ బిగాన్. అయితే ఏదైతే ఖంబేల్పూర్ రైల్వే స్టేషన్ ఉందో, ఏదైతే స్టేషన్ ఉందో అక్కడ దాకా మాత్రం వెళ్ళిపోయారు. ద ఎల్డర్స్ హ్యాడ్ వార్న్డ్. పెద్దోళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? వార్న్ చేస్తారు, హెచ్చరిస్తారు. ఏమని హెచ్చరిస్తారో చూద్దాం. మీ నెవర్ టు క్రాస్ ద రైల్వే ట్రాక్స్. పెద్దోళ్ళు ఒకటి హెచ్చరించారు ఎప్పుడైనా. ఏం హెచ్చరించారంటే, రైల్వే ట్రాకులు దాటవద్దు. రైల్వే ట్రాక్లు ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి, దీని మీద ట్రైన్ వెళ్తుంది కదా, ఆ ట్రాక్ని మాత్రం దాటకూడదు అని హెచ్చరించారు ఇతనికి, మున్నాకి. ఫైన్. ద ఎల్డర్స్ హ్యాడ్ ఆల్సో వార్న్ మీ దట్ వన్ మస్ట్ నెవర్ ఈట్ స్వీట్స్ విత్ అదర్ వన్స్ ఫీజ్ మనీ. కాబట్టి అదేవిధంగా పెద్దలు చెప్పారు ఏమని, జిలేబీలు తినమాత్రం నాయన, అది కూడా ఫీజు డబ్బులతో అని కూడా చెప్పారు. హౌ డిడ్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఎస్కేప్ మై మైండ్ దట్ డే? ఐ డోంట్ నో. ఈ చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యానో నాకు అర్థం కాలేదు. ట్రాకులు దాటకూడదు, పెద్దోళ్ళు చెప్పారు, దాటను. మరి ఫీజు డబ్బులతో జిలేబీలు కూడా తినొద్దన్నారే, నేను ఎట్లా అది తప్పిపోయానయ్యా? ఈ చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యానయ్యా? అనవసరమైన ఇబ్బందుల్లో పడ్డాను. ఇట చూస్తేనేమో మహమ్మద్ మాస్టర్ గారు కనబడుతున్నారు, గులాం మహమ్మద్ మాస్టర్ గారు. చేతుల్లో ఏమో డబ్బులు లేవు. ఆ ఫీజు ఇచ్చిన ఏదైతే స్కాలర్షిప్ డబ్బులు ఉన్నాయో నెక్స్ట్ మంత్, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఆ ₹4 నేను ఎక్కడి నుంచి తేవాలి? రూపాయి కాదు, ₹4 ఎక్కడి నుంచి తేవాలి? ఎలా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ కనుక్కునే ప్రయత్నంలో ఇతనికి దేవుడు కనిపించాడా? ఆ ₹4 ఇచ్చాడా? మరి ఈ సమస్య నుంచి అతను ఏ విధంగా గట్టెక్కాడు అనేది మనం పార్ట్ 3 నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అండ్ తర్వాత పార్ట్లో అయినా మున్నాకి నిజంగా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూద్దాం. ఈ జస్ట్ మీరు సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ టెక్స్చువల్ లెసన్స్, అండ్ అట్లానే మీరు చూసినట్లయితే ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉన్నాయో దానికి సంబంధించి కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, అన్నీ కూడా మీకైతే ఈ ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. అండ్ సింపుల్గా మీరు ఐ కార్డ్స్ ద్వారా పొందొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ ద్వారా ఇప్పుడు ఒక 5 సెకండ్ల ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా కూడా మీరు మొబైల్లో చూస్తుంటే ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్గా లింక్ అని అడిగితే లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.